భగవాన్ అంటే భగవంతుడే భయపడతాడు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక సిబిఐని చూసి మనం భయపడతామా? నా ధర్మతేజ భగవాన్, మన ఇద్దరం కలిసి ఎన్నో నేరాలు చేశాం, కానీ నీకు సంబంధించినటువంటి ఈ ఎస్టేట్ విషయం కూడా తెలుసుకుంటే. ధర్మతేజ, అవును, మీ మామయ్యను చంపేసి కార్ యాక్సిడెంట్ గా క్రియేషన్ చేశాం. ఇప్పుడు మన టార్గెట్ నీ మరదలు శాంతి రాత. వాళ్ళని కూడా పైకి పంపించేస్తే ఈ ఆస్తికి ఏకాక వరసుడిగా మీరు వస్తే ఇక మన వ్యాపారానికి తిరిగే ఉండదు. ధర్మతేజ, అలా చెయ్యాలనుకుంటే ఎప్పుడో చేసేవాణ్ణి, కానీ ఆస్తిని అందాన్ని దక్కించుకోవాలని కదా మనం ఇంతకాలం ఎదురు చూస్తున్నది. భగవాన్, శాంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మరి రాధా? అదో పిచ్చి మాలోకం. అది అమెరికాలో చదువుకుంటుంది. దానికి సంగీతం, సాహిత్యం వ్యాపకం తప్ప మరో వ్యాపకం తెలియదు. ధర్మతేజ, దీన్ని చేసుకొని దాన్ని ఉంచుకున్నాను అనుకో, మనీ మజా రెండూ దొరుకుతాయి. భగవాన్, నీ ఆలోచన అద్భుతం, కానీ శాంతి పెళ్లికి ఒప్పుకోకపోతే? అది పెళ్లికి ఒప్పుకోకపోతే జీవితం నుంచి తప్పుకుంటుంది. భగవాన్, ఈ భగవాన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి, లేదంటే అది కూడా దాని తండ్రి దగ్గరకు వెళుతుంది. మరిచాను, ఫ్యాక్టరీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్నారా? ఎందుకట? 2 నెలల నుండి జీతాలు ఇవ్వనందుకు. ఏడ్చారు ఎదవలు. ఆకలయ్యేంత వరకు కేకలు వేస్తారు. కడుపు మాడితే గాని కాళ్ళ బేరాని దగ్గరు. చూస్తా ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం. భగవాన్, మనం వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే ఆమె నిరాదీక్ష చేస్తానని బెదిరిస్తున్నాడు ఆ కార్మిక నాయకుడు. వాళ్ళకి అవకాశమే ఇవ్వము. మనమే ఫ్యాక్టరీని మూసేస్తున్నాం, లాకౌట్ ప్రకటిస్తున్నాం. మన ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తున్నందుకు ఫ్యాక్టరీ మూసేస్తున్నామని కబురు పంపించు. అది చెప్పాల్సింది శాంతి కదా. శాంతి కాబోయేవాడిగా ఈ కంపెనీ చేరిగా నేను చెప్తున్నా. మరి ఆ కార్మిక నాయకుడు విజయ్ 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 ఎవడ్రా విజయ్? ఓ బచ్చాగాడు ఏదో నలుగురిని పోగేసుకున్నంత మాత్రాన లీడర్ అయిపోతాడా? నో ధర్మతేజ, రేపే వాడిని కలుస్తున్నాం. ఏదో శాంతి క్లాస్మేట్ అని శాంతి రికమెండేషన్ చేస్తే మనం ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చాం. అలాంటిదే వాడు మనల్ని ఎదురు తిరుగుతాడా? రేపే వాడిని కలవబోతున్నాం. ఆ ఏర్పాట్లు చూడు. ఓకే భగవాన్. బావా, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. నీతో ఒక్క విషయం మాట్లాడాలి శాంతి. చెప్పండి బావా. ఏం లేదు, నాన్న చివరి కోరిక ఒకటి ఉంది మామయ్యది. దాని గురించే మాట్లాడదామని. ఏంటో చెప్పండి బావా. మామయ్య లాస్ట్ కోరిక ఏమిటంటే నువ్వు నేను పెళ్లి చేసుకొని వాళ్ళని చూస్తూ ఉండాలని అతని కోరిక. తన చివరి కోరిక మనం నెరవేర్స్తే బాగుండిద్ది అనుకున్నాను. ఏదో ఒక రోజు ఈ ప్రస్తావన తీసుకొస్తాడని. ఏం శాంతి ఏదో అంటున్నావే? అబ్బే, అదేం లేదు బావా. అయినా మన పెళ్లికి అప్పుడే తొందర ఏంటి? తొందర ఏముంది, ఆస్తి కాజేయాలని కదా నేను. ఏంటి బావా ఏదో మాట్లాడుతున్నా? ఏం లేదు శాంతి, అదే పెళ్లి గురించి మాట్లాడదామని. మనం పెళ్లి చేసుకుంటే మామయ్య ఆత్మశాంతి చేకూరుద్ది. సర్లే బావా, నేను ఆలోచించుకొని చెప్తాను. మరి నేను వెళ్ళొస్తాను. ఆలోచించు ఆలోచించు, ఎప్పటికైనా నువ్వు నా దాని కావాల్సిందే. Oh
మన్మథలీలకి చెయ్యి శృతి బంగారు బాల ఈ కంగారు ఏలా మోహంతో కలబడు పెదవుల కలహములో ఇందుమతి చారుమతి మన్మథలీలకి చెయ్యి శృతి ఇందుమతి చారుమతి పంటి ఘాటు కొంటె ఓనమారు రాయగా జై జై అందా జటే పడి జరిగే జాతర్లకి చెమట పడితే వయస్సు భారమే కరగకపోదులే ఇందుమతి చారుమతి మన్మథలీలకి చెయ్యి శృతి ఇందుమతి చారుమతి సోయగాలు హాయి తందనాలు వేయగా తహతహతు సుఖాల సంపద వెతికిన మోజులో సూదాం పదనిసి రాత్రిలో గజయాత్రలో రసరాజధాని ఇందుమతి చారుమతి మన్మథలీలకి చెయ్యి శృతి బంగారు బాల ఈ కంగారు ఏలా మోహంతో కలబడు పెదవుల కలహములో శాంతి నువ్వేంటి ఇలా మా ఇంటికి ఏ రాకూడదా? అది కాదు, అయినా మనిద్దరం కలిసి కాపురం చేసే నా ఇల్లు ఇదేగా. అదే ఆలోచిస్తున్నాను శాంతి. దేనికి? నిన్నటి వరకు కారులో తిరిగిన నువ్వు రేపటి నుండి కాలినడకను తిరుగుతాను. శాంతి శాంతి అవును విజయ్, నా ఆస్తి నువ్వు చెప్పినట్లుగానే ఈ ఫ్యాక్టరీ మొత్తాన్ని కార్మికులు పరం చేశాను. మిగిలిన ఆస్తి నా చెల్లెల పేరున సగం, మిగతా సగం అనాథ శరణాలయానికి రాయించాను. నీకు శాంతి విజయ్, నా ఆస్తి నువ్వు కోట్లు వెలకట్టినా పెట్టి కొనినా దొరకని నీ మంచి హృదయమే నాకు తరగని ఆస్తి. కష్టాల్లో అయినా నా జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకుంటాను. నీ సిద్ధాంతాలకు కట్టుబడి నీ మనిషిని విజయ్. శాంతి, డబ్బుందని గర్వపడని నీ నీలంబరానికి నా హృదయపూర్వక నమస్కారాలు. కులమతాల వేదంగా విధిస్తున్న నీ మేధాసుకు నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను శాంతి. కులం మతం అది ప్రేమికులకు అడ్డు కూడా కాకూడదు విజయ్.
వాటినెప్పుడు నేను నమ్మను. అవి మనిషి తన స్వార్థం కోసం ఏర్పరచుకున్న అగాధం. అవును విజయ్, మందంతా ఒకటే కులం, మానవ కులం, ఒకటే మతం, అభిమతం. శాంతి, ఇంతకంటే నాకు కావలసింది ఏముంది శాంతి? నీ రుణం ఎలా తీర్చుకోవాలి శాంతి? రేపే మన పెళ్ళిది. మనకి నాకు అంటూ ఎవరు లేరు. నీ వాళ్ళు ఎటు రారు. విజయ్, అవును శాంతి, మాది ఏ ఊరో కూడా తెలియని చిన్నతనములో మా అమ్మ తమ్ముడు గోదావరి పుష్కరాలకు రాజమండ్రి వెళ్ళి గోదావరిలో స్థానానికి దిగి వాళ్ళు మునిగిపోయినారు. నేను గెట్టు నుండి ఏమీ తెలియని అమాయకుల్లాగా వేడి చూస్తుంటే బాలినేని వెంకటేశ్వరు వచ్చి నన్ను ఇంతవాణ్ణి చేశాడు. విజయ్, అవును శాంతి, ఎవరు లేని ఈ అనాది పిల్లని బాలినేని వెంకటేశ్వరు పెంచి ఇంతవాణ్ణి చేశాడు. శాంతి, రేపే మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం శాంతి. అలాగే విజయ్, మీ ఇష్ట ప్రకారమే చేసుకుందాం. మరి మీ చెల్లెలకి పెళ్లి చేసావా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರು ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆಪುಲು ಕೊಸಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చ, సింగపూర్ వాచి తెచ్చ, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చ. ఉంగరాలే తెచ్చ, ఇది పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. దుబాయ్ సెంటే తెచ్చ, జపాన్ನಲ್ಲಿ పౌడరు తెచ్చ, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చ, సింగపూర్ వాచి తెచ్చ, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చ. సింగారి రామ సిలక, సింగారి జున్న తునక, రంగేలి రస గుళిక అతిరే సరుక. స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా, తడికనై నీకు కన్ను కొడతా, తువాలులాగా నేను మారిపోతా, తీర్చుకుంట ముచ్చట. నీ గుండె మీద పుల్లి కోరవుతా, నీ నోటి కాడ చాప కూరవుతా, నీ పేరు రాసి గాలికి ఎగరేస్తా, బయట చెంగు బాబుట. నువ్వే కాన్ని కలకండైతే నేను చిన్ని చీమై పుడతా. తేనీ గల్లె నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగా నీకు జత కడతా. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. నీవంత చూసి మంచి నీళ్లు తాగినా, నెటాటి కళ్ళు తాగినట్టు పూలనా, తెల్లని నీ ఒంటి రంగులోన ఏదో నల్ల మందు ఉన్న
లోతున బంగారు బంగు దాస్తివే మిర్రా మిర్రా మిరియవు సొగసే పట్టి కింద నలిగేటప్పుడే కర్ర కర్ర బడియంలా నీ కవిలింతలోన నన్ను నంచుకోర ఇప్పుడే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే తిమ్మ తిరిగే సమ్మ సమ్మగా తిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా జపానెల్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూరు ఆజీ తెచ్చా రంగున్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా శాంతి, రేపు సాయంకాలం నువ్వు ఈ చీర కట్టుకొని రావాలి. ఇది శాంతి, ఇది నా కష్టంతో కొని తెచ్చిన చీర. నీ ఒంటి మీద ఈ చీరే ఉండాలి. నీకు సంబంధించిన ఏ ఆస్తి నీ వెంట రాకూడదు. ఈ చీర కట్టుకొనే రావాలి. అలాగే విజయ్. శాంతి, మీ చెల్లెలకి మన పెళ్లి విషయం చెప్పావా? ఫోన్లో కలిసి మాట్లాడాను. ఏమంది? అది రావటం కుదరదట. ఏమి? దానికి ఎప్పుడు పాటలు సంగీతం అదే దాని ప్రపంచం. పాటలంటే? అది పోయిన జన్మలో గొప్ప గాయకునై పుట్టుంటుంది. సర్లే, మనిషికి ఓపిక